సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను జీవసత్యనారాయణ. ఈరోజు 23/4/2024 మనకి రిలయన్స్ రిజల్ట్స్ అంటే యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి రావటం మొదలుపెట్టింది. మీరు ఈ క్వార్టర్లీ మనకి ప్రతి సంవత్సరం 4 క్వార్టర్లు ఉంటాయి. ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ జనవరిలో వస్తాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, ఏప్రిల్లో మనకి యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి. ఈ యాన్యువల్ రిజల్ట్స్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఉంటుంది. ఆడిటెడ్ రిజల్ట్స్ వస్తాయి. మార్చి 31 అయిపోయినాక మే 15 వరకు ఈ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడేది ఏదైతే ఉందో రిలయన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో హైయెస్ట్ అదే, టర్న్ ఓవర్లో హైయెస్ట్ ఇదే. ఫస్ట్ టైము 10 లక్షల కోట్ల రూపాయలు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టర్న్ ఓవర్ జరిగింది అనేది ఇప్పుడు వార్త. రిలయన్స్ కంపెనీ మనం ఏదైతే ఉందో ఎలా చూడాలి, ఏం చూడాలి, ఎట్లా చూడాలి అనేది మీరు ఒకసారి పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో అవి చూడండి. screener.in వెబ్సైట్కి వెళ్ళాలి, మనీ కంట్రోల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి, గ్రాఫ్లోకి వెళ్ళాలి. ఇవన్నీ మనం చూద్దాం. ఈ రిలయన్స్లో ఏదైతే ఉందో ఈ యాన్యువల్ రిజల్ట్స్లో పెద్దగా లేకపోయినా అంటే ఈ క్వార్టర్ మన జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్లో ఏదైతే ఉందో పెద్దగా లాభం లేదు, కనిపించలేదు. కాకపోతే ఏంది, జియో స్ప్లిట్ అయింది, ఇక్కడ డిమెర్జ్ అయిపోయింది. కానీ ఓవరాల్గా యాన్యువల్ ప్రాఫిట్లో మాత్రం రిలయన్స్ బాగా పెరిగింది అనేది. అయితే దానికి ఏం జరిగింది అంటే ఈ ముడి చమురు, క్రూడ్ ఆయిల్, పెట్రోల్, టెలికాం, రిటైల్ వీటిల్లో ఈ కంపెనీ బాగా పర్ఫార్మెన్స్ చూపించడం జరిగింది. తర్వాత అన్ని కంపెనీలు అంటే దీనికి సంబంధించిన అన్ని సెక్టార్లు కూడా బాగా ప్రాఫిట్లో ఉన్నాయి. అయితే పన్నుకు ముందు అంటే జనరల్గా గ్రాస్ ప్రాఫిట్ అంటాం, 1,00,000 కోట్లు అధిగమించిందని చెప్పడం జరిగింది ముఖేష్ అంబానీ గారు. అయిన తర్వాత ఈ క్వార్టర్లో నెట్ ప్రాఫిట్లో పెద్దగా మూవ్ అవుట్ లేకపోయినా యాన్యువల్ మాత్రం బాగా వచ్చిందని చెప్తున్నారు. అయితే మనం ఏం చూడాలి, ఎలా చూడాలి అంటే ఏవైతే 23-24 యాన్యువల్ ఉందో ఇప్పుడు మన ఈపీఎస్లు కానీ అవి కానీ ఒక్కసారి screener.in వెబ్సైట్కి వెళ్ళి సెర్చ్ ఉంటుంది, రైట్ సైడు రిలయన్స్ ఎంటర్ చేయాలి. ఈ సెర్చ్లో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి క్వార్టర్స్ అని అంటే 1, 2, 3, 2, 5ది క్వార్టర్స్ ప్రాఫిట్ అండ్ లాస్. ఈ క్వార్టర్స్ మార్చి 2024 2,36,533 కోట్లు సేల్స్. అంతకుముందు మార్చిలో వచ్చి 2,12,834 కోట్లు. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ వచ్చి 21,327 మార్చి 2023 ఫోర్త్ క్వార్టర్. ఈ సంవత్సరం కూడా 21,243. అంటే ఏంటిది, ఓవరాల్గా ఫ్లాట్ 21,327, 21,243 ఇది కథ. అయితే యాన్యువల్కి వచ్చేటప్పటికి మనం చూద్దాం. యాన్యువల్లో 9,01,064 కోట్లు, లాస్ట్ ఇయర్ వచ్చి 8,76,000, అంతకుముందు 6,98,000 లక్షల కోట్లు అనమాట సేల్స్. ఇప్పుడు ఓవరాల్గా మళ్ళీ కింద వచ్చేటప్పటికి 79,020 కోట్లు. అంతకుముందు లాస్ట్ ఇయర్ వచ్చి 74,088 కోట్లు. ఇది నెట్ ప్రాఫిట్. మనం ఇది స్టాండ్ అలోన్ కన్సాలిడేటెడ్ క్లిక్ చేస్తే ఇప్పుడు అంటే ఏంది, స్టాండ్ అలోను కన్సాలిడేటెడ్ రెండు ఉన్నాయి ఇక్కడ. కన్సాలిడేటెడ్ అంటేనే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, స్టాండ్ అలోన్ అంటే సింపుల్గా ఆ కంపెనీకి సంబంధించింది. మన పని ఏంది, స్టాండ్ అలోను, కన్సాలిడేటెడ్. ఇప్పుడు కన్సాలిడేటెడ్లో ఉంది అంటే డిఫాల్ట్ మోడ్లో స్క్రీనర్లో ప్రాఫిట్ అండ్ లాస్ కన్సాలిడేటెడ్లో ఉంటుంది. మనం స్టాండ్ అలోన్ కొడితే అప్పుడు ఇక్కడ చూపిస్తుంది. దాని వరకు సెపరేట్గా ఏ కంపెనీ అయినా సరే మీరు ఏ స్క్రిప్ట్ ఎంటర్ చేసినా సరే కన్సాలిడేటెడ్, స్టాండ్ అలోన్. ఇప్పుడు మనకు చూపించేది కన్సాలిడేటెడ్. మనము ఏది చూడాలనుకున్నాం స్టాండ్ అలోన్లో చూపిస్తుంది. ఇప్పుడు కన్సాలిడేటెడ్ కావాలి అనుకుంటే కన్సాలిడేటెడ్, స్టాండ్ అలోన్, కన్సాలిడేటెడ్ అంటే మొత్తం కలిపి, స్టాండ్ అలోన్ అంటే ఓన్లీ దాని వరకే లెక్క. ఇది సింపుల్గా ఇప్పుడు కన్సాలిడేటెడ్లో ఉన్నట్టు. అయిన తర్వాత ఇప్పుడు ఇక మనం ఇది ఒకటే కాదు, ఈ పిఎస్కి సంబంధించి ఏవైతే రిలయన్స్ ఉన్నాయో ఈ సెక్టార్లన్నీ కూడా బాగుంటాయి. ఇక తర్వాత ఈ రిలయన్స్ వచ్చేసి ఇప్పుడు
ట్యాక్స్లు అనుకోండి, ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు వాళ్ళది అధిగమిస్తుంది. అంటే పోయిన సంవత్సరానికి ఆపోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ప్రతి సంవత్సరం ఏమవుతుంది, సేల్స్ పెరుగుతుంది, టర్నోవర్ పెరుగుతుంది, నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది, షేర్ ప్రైస్ కూడా పెరుగుతూ వచ్చింది. దీంతో పాటు రిలయన్స్ గ్రూపే కంపెనీ జియో ఒకటి ఉంది. ఈ జియో 23 డిసెంబర్కి కన్జ్యూమర్స్ ఎవరైతే జియో కస్టమర్స్ ఉన్నారో 47.09 కోట్ల మంది ఉన్నారు. తర్వాత 24 మార్చి, ఇప్పుడు మనం 23 ఏప్రిల్లో ఉన్నాం, అంటే 23 రోజుల కిందట మార్చి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి 48.18 కోట్లకు వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అనమాట. అంటే ఏంటిది, జియో ఏదైతే ఉందో జియో ఫోను, ఈ జియో ఇంటర్నెట్ అనుకోండి, ఇప్పుడు ఎయిర్టెల్ మాదిరి, టాటా, వోడాఫోన్ మాదిరి జియో, ఈ జియో వినియోగదారులు ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో రిలయన్స్ జియో, వాళ్ళు ఆదాయం అంటే పెద్దగా లేకపోయినా ఓవరాల్గా జియో ఏదైతే ఉందో ఇన్కము 12% యాడ్ తోటి 5,583 కోట్లకి చేరటం జరిగింది. అయితే గ్రాస్ ప్రాఫిట్ వచ్చి 13%, ఇక మన కార్యకలాపాల ఆదాయం మీద 13.4% తోటి 28,871 కోట్లకి పెరిగింది. అయితే ఈ డేటా ఎవరైతే వాడతారో అది 40.9 బిలియన్ జీబీలు అనమాట. అది ఇది డిసెంబర్ త్రైమాసికానికి 38.1 బిలియన్ జీబీలు ఉండేది. చివరికి ఇప్పుడు ఓవరాల్గా రిలయన్స్ జియో కూడా మంచి లాభాల్లో ఉంది. అది 19,124 కోట్లని 2022-23లో, ఇప్పుడు వచ్చి ఈ ఫైనాన్షియల్ ఇయర్కి 21,424 కోట్లని నెట్ ప్రాఫిట్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ జియో 5G కన్జ్యూమర్స్, 5G కస్టమర్స్, 5G యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10.8 కోట్లకి రికార్డ్ అయింది వాళ్ళు. అయితే చైనా కంటే కూడా 5G ఎవరైతే వినియోగదారులు ఉన్నారో జియోకే అనమాట. అంటే చైనా తర్వాత అతిపెద్ద 5G కన్జ్యూమర్ వినియోగదారులు ఎవరయ్యా అంటే జియోనే. అయితే ఇది ఓవరాల్గా ఇయర్లీకి వచ్చేటప్పటికి 11.6% గ్రోత్ తోటి 109,558 కోట్లకి చేరింది. అయితే ఈ జియో ఎండి ఒక అతను ఉన్నాడు, సంజయ్ మస్రూవాలా, ఆయన 76 ఏళ్ళు, ఆయన రిజైన్ చేయడం జరిగింది. ఈయన ధీరుభాయ్ వాళ్ళ నాన్న నుంచి కూడా కంపెనీలో పనిచేస్తుండు. ఇక తర్వాత ఇక వీళ్ళు రిటైల్ గ్రాస్ ప్రాఫిట్ పెరగడం జరిగింది. జనవరి మార్చిలో పెద్దగా లేదు, ఓవరాల్గా అయితే పెరిగింది అనేది ఉందన్నమాట. అయితే వీళ్ళు మళ్ళీ కొత్త స్టోర్సు ఏదైతే జియో మన 562 కొత్త స్టోర్స్ ఓపెన్ చేయటం, అంటే ఓవరాల్గా ఎంతమంది ఉండరు, 18,836 స్టోర్స్ ఉన్నాయి వాళ్ళవి, ఏది జియో వాళ్ళవి. అయితే 23-24 వచ్చేటప్పటికి స్థూల గ్రాస్ ప్రాఫిట్ వచ్చి 3 లక్షల కోట్ల రూపాయలు చేరటం జరిగింది. ఓవరాల్గా ఆదాయం 76,627 కోట్లకి చేరింది అనమాట. అంటే ఈ ఏదైతే జియో స్టోర్స్ అనుకోండి, రిటైలు వీళ్ళ యొక్క పెట్రోల్ పంపులు, జియో మన రిలయన్స్ వాళ్ళ పెట్రోల్ పంపులు ఉంటాయి, అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో కొత్తగా జాయిన్ కావటం. ఈ క్రూడ్ ఆయిల్ రంగంలో వీళ్ళు రిఫైనింగ్ పెట్రో రసాయనాల వ్యాపారం ఓటీసీ అంటారు, అది ఫోర్త్ క్వార్టర్లో ఇలా ఓవరాల్గా పెరిగినాయి అని చెప్తున్నారు. దీంతో పాటు అప్పులు కూడా 3.11 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి అనేది అనౌన్స్మెంట్ జరిగింది. మన పని ఏంటిది, స్క్రీనర్లోకి వెళ్ళి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీటు, ఈ బ్యాలెన్స్ షీట్ చూస్తే ఇక్కడ మనకి 6,766 కోట్లు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంటే, 7,86,000 రిజర్వ్లు ఉంటే, అప్పులు బారోయింగ్స్ 3,46,000, అంటే ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది అన్నట్టు. అంటే ఈ అప్పులో కూడా 2 రకాలు బారోయింగ్స్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే తాత్కాలికంగా టెంపరీగా మళ్ళీ రీపే చేసేటటువంటి అప్పులు, అంటే రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు కానీ, లేకపోతే క్రెడిట్ మీద మనము అంటే
షార్ట్ టర్మ్ 1 మంత్ 2 మంత్స్ ఎక్కువ శాతం రా మెటీరియల్ సప్లై చేయటం కానీ వాటి కోసానికి కానీ టెంపరీగా మళ్ళీ 1 మంత్ 2 మంత్స్లో పే చేసే వాటిని కూడా షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అంటారు. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అంటే ల్యాండ్, బిల్డింగ్, మెషినరీస్ పెట్టి ఎసెట్స్ని పెట్టి సెక్యూరిటీగా తెచ్చుకునేటటువంటి లాంగ్ టర్మ్ బారోయింగ్స్కి వడ్డీ రేట్ తక్కువ ఉంటుంది. షార్ట్ టర్మ్ బారోయింగ్స్కి కొన్నిటికి వడ్డీలు ఉండవు, కొన్నిటికి వడ్డీ ఉంటుంది. ఇవి మనం గమనించాలి. ఇకపోతే ఇన్వెస్టర్స్ వచ్చి ప్రమోటర్ స్టేక్ వచ్చి 50.31, ఎఫ్ఐఎల్ 22.06, డిఐలు మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 16.98, గవర్నమెంట్ స్టేక్ 0.1, పబ్లిక్ వచ్చి 10.46. ఇది సింపుల్గా రిలయన్స్. మన పని ఏంటి, చార్ట్కి వెళ్తే ఇగో ఇలా ఉంటుంది. 3000 టచ్ చేసి కిందికి వచ్చిండు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి రిలయన్స్ ఇండస్ట్రీస్ మనము వెబ్సైట్ కనుక క్లిక్ చేసినట్టయితే ఆ రిలయన్స్ యొక్క ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఆ ప్రోడక్ట్ ఏంటిది, వీళ్ళ బిజినెస్ ఏంటిది, వాళ్ళ యొక్క అవన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఏమేమి పని చేస్తారు, వాళ్ళకి ఏమేమి బిజినెస్లు ఉన్నాయి, టెక్స్టైల్ ఉంది, పెట్రోకెమికల్, పాలిమర్స్, ఫైబరు, ఏరోమాటిక్స్, ఇట్లా ఆయిల్, గ్యాస్ ఎక్స్ప్లోరేషన్, రిఫైనరీ, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మన డిజిటల్ సర్వీసెస్, జియో వాళ్ళది, ఇవన్నీ అనమాట. మన పని ఏంటిది, ఇవన్నీ చేసి ఏదైనా సరే ఏదైనా కొందలుచుకుంటే మళ్ళీ మార్కెట్ క్యాపిటలైజేషన్లో వీళ్ళే లీడింగ్ అనమాట. ఇక్కడ మనం క్లిక్ చేస్తే మార్కెట్ క్యాపిటలైజేషన్ 19,75,175 కోట్లు. ఇది ఎలా వస్తుంది, ధర పెరుగుతున్న కొద్దీ మన మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుతూ ఉంటుంది, షేర్ ప్రైస్ తగ్గితే మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గుతుంది. ఇదంతా మీకు ఒక హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీ, BSE సెన్సెక్స్ కంపెనీ, నిఫ్టీ 50 కంపెనీ 10 లక్షల కోట్లకి టర్న్ ఓవర్ జరిగింది అనే దాని మీద మీకు ఇవాళ ఒక సింపుల్గా ఇన్ఫర్మేషన్, ఎక్స్ప్లెనేషన్, ఒక అవేర్నెస్ పర్పస్ మాత్రమే, అంతే తప్ప రిలయన్స్ అనేది మీరు ఏదైనా కొనదలుచుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని చూసి అడిగి కన్సల్ట్ చేసుకొని ఫండమెంటల్ చూసుకొని మీరు కొనుక్కోవాలి. ఇది నా నుంచి ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.